పాటు సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలోనే బాల కార్మికుల వెట్టి చాకిరీ సంచలనం సృష్టిస్తోంది. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ ఒడిశాకి చెందిన బాల కార్మికులను పనిలో పెట్టుకుంది. మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ బాల కార్మికులను ఒడిశా నుంచి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో వాడుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, ముల్కనూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టడానికి బాల కార్మికుల్ని వాడుతున్నారు. మరి సీఎం దత్తత తీసుకున్న గ్రామం ఇది మెయిన్ గా ఈ విధంగా ఫోకస్ అవడానికి గల కారణం మరి ఎప్పుడు సీఎం దృష్టికి ఈ విషయం వెళ్ళలేదంటారా? లక్ష్మి, ముఖ్యంగా చిన్న ముల్కనూరు గ్రామము చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నెల వ్యవధిలోనే దాదాపు 3 సార్లు ఆయన ఇక్కడ పర్యటించి డబుల్ బెడ్రూమ్ వ్యవహారాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులందరూ కూడా పనిచేయాలని చిన్న ముల్కనూరు గ్రామానికి ఆర్డీఓను స్పెషల్ ఆఫీసర్ కూడా నియమించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్డీఓ పెద్దగా దృష్టి పెట్టకపోవడం, తర్వాత జిల్లాల కలెక్టర్లు మారడంతో ఆ చిన్న ముల్కనూరును పట్టించుకునేవారు లేరనే చెప్పొచ్చు. స్వయంగా సర్పంచే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్న ముల్కనూరుకు పట్టించుకోండి అంటూ కలెక్టర్ ని 3 సార్లు కలిశాను, ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఒడిశా నుంచి తెప్పించినటువంటి కార్మికులు చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, బాల కార్మికులతో పనులు చేయిస్తున్నారు, వాళ్ళని తక్షణమే నిర్వహించండి అని చెప్పి వాళ్ళకి తొలగించండి పనుల నుంచి అని కూడా నేను కూడా చాలాసార్లు చెప్పాను అని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయినా మనం చూడొచ్చు, మండు టెండలో మధ్యాహ్నం 1-2 సమయంలో మండు టెండలో నిర్విరామంగా వాళ్ళు పనులు చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ వ్యవహారం చిన్న ముల్కనూరులో చాలా ప్రతిష్టాత్మకంగా మారడం ఇప్పటికే చాలా ఆలస్యంగా కావడంతో త్వరగా కట్టాలనేటువంటి ఆలోచనతో నిర్మాణాలు సాగుతున్నాయి. దీంతో ఎండ రాత్రి పగలు లేకుండా వాళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. ఈ పనుల్లో ఒడిశా కార్మికులను వాడుకుంటోంది ఈ సంస్థ. ఒడిశా సంబంధించినటువంటి కార్మికులతో పాటు వాళ్ళ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లల్ని కూడా ఈ పనులకు వాడుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇసుక మోయడం, దాన్ని తీసుకొని సిమెంట్ గానీ ఇసుక గానీ మోయడం, అట్లాంటి కొంచెం హార్డ్ గా ఉండే వర్క్ ను కూడా పిల్లలతో చేయిస్తున్నారు. ఇదంతా కూడా అధికారుల దృష్టికి వెళ్లాలన్నా కూడా కనీసం అధికారులు పర్యటించాలి కదా అని చెప్పి సర్పంచ్ ప్రశ్నిస్తుంటే అసలు అధికారులు ఇంతవరకు రాలేదని కూడా సర్పంచ్ అక్కడ చెప్తున్న పరిస్థితి. అంటే చిన్న ముల్కనూరులో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ పనుల వ్యవహారాన్ని ఇంతవరకు అధికారులు పర్యవేక్షిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా అనుమానంగానే మారింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ ప్రాజెక్ట్, అదేవిధంగా అంత మంచిది కూడా, ప్రజలకు ఉపయోగపడాల్సింది. అలాంటిది ఇప్పుడు బాల కార్మికులతో అలా పని చేయిస్తున్న విజువల్స్ HMTVలో కనబడుతున్నాయి. నిజంగా ఇవి ప్రతి ఒక్కళ్ళని కదిలిస్తాయి. గోపాలకృష్ణ, మరి కనీసం మీరు మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? లక్ష్మి, అక్కడ మనం పరిస్థితి చూస్తే అక్కడ పనిచేస్తున్నటువంటి అమలులు తప్ప ఎవరు అక్కడ లేరు. కనీసం ఆ పర్యవేక్షించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ఇటు నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు కూడా అక్కడ లేరు. దాదాపుగా 1 కాదు 2 కాదు 247 ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయి. దాదాపుగా చాలా వరకు కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి. అన్నిట్లో కూడా చిన్న పిల్లలు పనిచేస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళు ఒడిశా నుంచి తీసుకొచ్చిన కుటుంబాల్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలు తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తున్న పరిస్థితి. అంటే చదువులు పూర్తిగా మానేసి కేవలం తొందరగా వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలోనే ఒడిశా కార్మికులు ఉంటారు. ఈ కార్మికులే అటు ఇటుక పట్టిల్లోనూ కూడా పనిచేస్తూ ఉంటారు. అక్కడ గానీ ఇక్కడ గానీ చిన్న పిల్లలతో పని చేయించడం అనేటువంటిది జిల్లాలో ఇంతకు ముందే చాలా వివాదంగా మారింది. ఎందుకంటే ఇటుక పట్టిల వ్యవహారంలో కూడా ఇదే ఒడిశా కార్మికులు చిన్న పిల్లలు పనిచేస్తూ ఉండడంతో అప్పట్లో కలెక్టర్ గా ఉన్న నీతు కుమార్ ప్రసాద్ చాలా సీరియస్ అవ్వడంతో చిన్న పిల్లల్ని పనులకు తొలగించారు. ఇప్పుడు అదే సంబంధించినటువంటి ఒడిశా కార్మికుల్ని తీసుకొచ్చి ఈ కంపెనీ ఇక్కడ వర్క్ చేయించడం కూడా చాలా వివాదంగా మారిందని చెప్పొచ్చు. ఈ విషయంపై కలెక్టర్ కూడా వెంటనే స్పందించాలని స్వయంగా సర్పంచ్ కలెక్టర్ తో మాట్లాడారు. అయినా కూడా చెప్పండి, అయినా కూడా రెస్పాండ్ అయితే లేదని చెప్పొచ్చు లక్ష్మి. సో కలెక్టర్ నుంచి కూడా రెస్పాన్స్ లేదు. అయితే మరి మొత్తానికి ఆడుకోవాల్సిన వయసు, చక్కగా చదువుకోవాల్సిన వయసు, మండు టెండల్లో వాళ్ళు పనిచేస్తున్న తీరు నిజంగా కలిచివేస్తోంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళు ఇష్టంగానే పని చేపిస్తున్నారా? అసలు ఇంత చిన్న పిల్లలకి ఇల్లు కట్టే దాంట్లో కూడా ఇప్పుడు మనకు కనబడుతున్న విజువల్స్లో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్న పిల్లలు కూడా అంతేమంది ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం పని వచ్చని అలా వాళ్ళని వాడుకుంటున్నారు? లక్ష్మి, ముఖ్యంగా ఈ కార్మికుల వ్యవహారం అంతా పూర్తిగా చిన్నప్పటి నుంచి పనిలోనే నిమగ్నం ఉంటారు తప్ప స్కూల్కి వెళ్ళడం, చదువుకోవాలనేటువంటి ఆ వ్యవస్థ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఒడిశా నుంచి కార్మికులు ఒక లేబర్ లైసెన్స్ తీసుకొని అక్కడున్న కాంట్రాక్టర్లు ఇక్కడున్న కాంట్రాక్టర్లతో ఒక మధ్యవర్తిత్వం చేసుకొని దాని ద్వారా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ పనులతో పాటు అంటే ఇక్కడున్న కార్మికులతో పని చేయిస్తే సమయం ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఒడిశా కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు. ఒడిశా కార్మికుల్లో ఎవరు కూడా చదువుకోండి
వాళ్ళు చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పాలి. ఎందుకంటే పుట్టపుట్టి కోసం ఎక్కడి దాకా వెళ్ళి పని చేసుకునే తత్వం వారికి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తక్కువ రోజుల్లో ఎక్కువ పని చేయించుకోవాలనే ఆలోచనతో కాంట్రాక్ట్ సంస్థలు కావచ్చు, లేదంటే కాంట్రాక్టర్లు కావచ్చు, లేబర్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, చాలా పనులకు జిల్లాలో వీళ్ళనే వాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోవద్దని ఇంతకుముందు కలెక్టర్ గా ఉన్న నీతి కుమార్ ప్రసాద్ అప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆదేశాలు మాత్రం జిల్లాలో ఎక్కడ ఎవరు పాటించడం లేదని మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ గ్రామం చిన్న ముల్కనూరు గ్రామం సీఎం దత్తత తీసుకున్నారు. దీన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ల వ్యవహారం ఈ వ్యవహారాల్లో ఖచ్చితంగా ఆర్డీఓ స్థాయి వ్యక్తి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఎంఆర్ఓ లాంటి వ్యక్తి ఎప్పటికొచ్చి వారు వర్క్స్ ఎలా జరుగుతున్నాయనేది ప్రతిరోజు పర్యవేక్షించాలి. అలాంటి సమయంలో కూడా చిన్నపిల్లలు వర్క్ చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోకపోవడం నిజంగా దారుణం అని చెప్పాలి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి చెమటలు పట్టించారు సిబిఐ అధికారులు.